ఐపీఎల్ 17వ ఎడిషన్లో సీఎస్కే ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని ఒక్కసారి కూడా బ్యాటింగ్ చేయకపోవడం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే చెన్నైలో ఆడే 7 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు అయిపోయాయి. అలాగే తర్వాత ఆడే మ్యాచ్లో ఛాన్స్ వస్తుందో రాదో కూడా తెలీదు. కానీ జరిగిన 2 మ్యాచ్ల్లో మాత్రం ధోని బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ వచ్చిన గ్రౌండ్లో అడుగుపెట్టలేదు. అయితే ఎంఎస్ ధోని ఇప్పటి వరకు ఒక్క బాల్ కూడా ఆడలేదు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో రవీంద్ర జడేజా ధోని కంటే ముందే బ్యాటింగ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక గుజరాత్తో జరిగిన మ్యాచ్లో సమీర్ రిజ్వీ తన తొలి 2 బంతులను సిక్సర్ బాది చివరి 3వ బంతికి అవుట్ అయ్యాడు. అతని తర్వాత మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ వస్తాడని అందరూ భావించారు. 3 బాళ్లు ధోని బ్యాటింగ్ చూడాలనుకునే వారికి సరిపోకపోయినా ధోని వాటిలో ఏదైనా మ్యాజిక్ చేస్తాడని ఆశపడ్డారు. కానీ అలాంటిదేం జరగలేదు. సమీర్ తర్వాత 7వ స్థానంలో రవీంద్ర జడేజా బ్యాటింగ్కి వచ్చాడు. అయితే ఎంఎస్ ధోని 8వ స్థానంలో ఉండడానికి గల కారణాలని తాజాగా సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ వివరించారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ టీమ్స్ బ్యాటింగ్ ఆర్డర్ని పొడిగించిందని, అందుకే ధోని చివర్లో వస్తున్నాడని తెలిపారు. ఇప్పటివరకు ఒక్క బంతిని కూడా ఎదుర్కొని ధోని మంచి బ్యాటింగ్ ఫామ్లో ఉన్నట్లు హస్సీ తెలిపారు. దీని గురించి హస్సీ మాట్లాడుతూ, గేమ్ను ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఫ్లేమింగ్ నుంచి వచ్చిన ఆదేశం. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రావడంతో మాకు ఎక్స్ట్రా బ్యాటింగ్తో పాటు బౌలర్ని కూడా పొందగలిగాం. కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్ని పొడిగిస్తూనే ఉన్నాం. నెంబర్ 8లో ఎంఎస్ ధోనిని ఉంచాం. ఇది చాలా క్రేజీ విషయమే. ఎందుకంటే ఎప్పట్లానే ధోని బ్యాటింగ్ మూమెంట్ ఎంతో బాగుంది అని సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ వివరించారు. అలాగే బ్యాటర్లు ఫాస్ట్గా ఆడాలని, గేమ్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించినట్లు హస్సీ పేర్కొన్నారు. ఒకవేళ బ్యాట్స్మెన్స్ ఫాస్ట్గా ఆడే సమయంలో ఫ్లాప్ అయితే వారిని ఏమనమని ఆటగాళ్లకు కూడా ముందే చెప్పినట్లు సీఎస్కే బ్యాటింగ్ కోచ్ హస్సీ తెలిపారు. మేము చాలా లోతైన రిసోర్స్ కలిగి ఉన్నాం. కాబట్టి ఆటను వీలైనంత ముందుకు తీసుకెళ్లడానికి కోచ్లు, కెప్టెన్ నుంచి వారికి ఖచ్చితంగా సపోర్ట్ వస్తుంది. ఒకవేళ ఆట నుంచి అవుట్ అయినా పర్వాలేదు. దాని గురించి మేము వారిపై ఎలాంటి విమర్శలు చేయం. ఆటను వేగంగా ఆడటం గురించే ఫ్లేమింగ్ చెబుతుంటాడు అని హస్సీ అన్నారు. ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మార్చి 31న ఢిల్లీ క్యాపిటల్స్తో తలపనుంది. మ్యాచ్ వైజాగ్లో 7:30 ప్రారంభం కానుంది. అదే రోజున సాయంత్రం 3:30 గుజరాత్ టైటన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. మరి ధోని బ్యాటింగ్ ఆర్డర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.